హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రెస్ మెజర్మెంట్ క్లాత్ మీద ఎలా వేయాలో చూద్దామండి. ఫోల్డింగ్ అనేది ఇప్పుడు కూడా ఫస్ట్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. దీనికోసం ఫస్ట్ నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకుని దాన్ని ఫస్ట్ నిలువుగా ఫోల్డ్ చేసి తర్వాత అడ్డంగా ఫోల్డ్ చేశానండి. తర్వాత మీకు ఇంకో వీడియోలో వివరంగా చూపిస్తాను అది ఫోల్డింగ్ ఎలాగనేది. దానిపైన ఒక లైన్, ఒక 1/2 ఇంచ్తో ఒక లైన్ వేసుకోండి. తర్వాత మనం నెక్ అనేది నేను 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇది 10 ఇయర్స్ బిలో కిడ్స్కి ఎవరికైనా కూడా ఈ మెజర్మెంట్లు సరిపోతాయి. చూసారు ఫ్రెండ్స్. తర్వాత 3 ఇంచెస్ షోల్డర్ కోసం నేను 3 ఇంచెస్ చూసుకున్నాను. ఎక్కడైతే లైన్ పై లైన్ ఉందో చూసారా, లైన్ కింద నుంచే నేను తీసుకుంటున్నానండి మెజర్మెంట్ అనేది. ఇది 5.5 పెట్టాను. పెట్టి అక్కడే నేను డ్రా చేసుకున్నానండి స్ట్రైట్ లైన్ అనేది. అలాగే నెక్ డీప్ అనేది ఎప్పుడు కూడా నేను క్రాస్గానే చూసుకుంటానండి. ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందండి. నెక్ డీప్ అనేది నేను క్రాస్గా తీసుకుంటాను. తర్వాత మనం ఇక్కడ బాక్స్ అనేది ఒకటి డ్రా చేసేసుకోండి. అలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ చంక పొడవు అనేది కూడా అలా పెంచుకొని, ఇప్పుడు చూడండి చంక లోతు కోసం మనం ఇక్కడ 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాము. దానికి చూసారా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ నీట్గా వచ్చేటట్టు గీసుకోండి. అలాగే ఇప్పుడు చెస్ట్ అండి, చెస్ట్ ఎంత ఉందో అంత తీసుకుని దాంట్లో 4వ వంతు పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ ఉంటాయి కదండి కింద. నేను 4వ వంతు అయితే పెట్టుకున్నాను. 7.5 వచ్చిందండి. అలాగే ఎక్కడైతే చెస్ట్ చూసుకున్నామో అక్కడి నుంచి కిందకి చూసారు ఫ్రెండ్స్, ఇది 10 ఇయర్స్ కిడ్స్కే కదా నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి. అదే పెద్దవాళ్ళకైతే 14 ఇంచెస్ వస్తుంది. చిన్నపిల్లలకి కదా 10 ఇంచ్ సరిపోతుందండి. దాని సెంటర్లో కూడా 5 ఇంచ్కి ఒక మార్క్ డాట్ అయితే పెట్టుకున్నాను. చెస్ట్ చూసారు, చెస్ట్ తర్వాత నడుము కొలత ఇక్కడ తీసుకోవాలండి. ఇది వచ్చి నాకు 7 ఇంచెస్ వచ్చింది. చిన్నపిల్లలు కదండి, వీళ్ళకి పెద్ద షేప్లే ఉండవు. అలాగే వేస్ట్ వచ్చి 7.5 ఇంచ్ వచ్చింది. నేను ఈ 3 లైన్లు కూడా డ్రా చేశాను చూసారా. అలాగే 1.5 ఖర్చు పెట్టుకొని ఇంకో లైన్ కూడా డ్రా చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్కి డెడ్ ఎండ్కి వచ్చేసరికి ఎక్కడైతే మనం వేస్ట్ పెట్టుకున్నాం అక్కడి నుంచి కిందకి డెడ్ 7.5 వచ్చింది కదా వేస్ట్. ఇది వచ్చి 8.5 అండి. 1 ఇంచ్ ఎక్కువ ఉంటే కొంచెం నీట్గా కనిపిస్తుందండి. కింద గీర్ అనేది వచ్చి నీట్గా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు ఈ 2 లైన్లు కూడా కలిపి మనం డ్రా చేసేసుకోండి. ఫస్ట్ టైం డ్రా చేసుకునే వాళ్ళు కొంచెం స్కేల్ అన్న టేప్ అనేది యూజ్ చేయండి. తర్వాత నెక్ చూసుకుందామండి. మీ ఇష్టమండి, నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం డైమండ్ షేప్ అనేది పెడుతున్నాను ఫ్రంట్. అలాగే బ్యాక్ వచ్చి బ్యాక్ కూడా ఇప్పుడే అండి చూడండి, బ్యాక్ కూడా ఇప్పుడే నేను సేమ్ 4 ఇంచెస్ డీప్ తీసుకుని అలాగే రౌండ్ ఇక్కడే గీసేస్తున్నానండి. దీనికోసం రౌండ్ చిన్నగా, డ్రెస్కి ఎప్పుడు కూడా చిన్న రౌండ్ వచ్చి తర్వాత స్ట్రైట్గా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.